హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. ఈరోజు మ్యాంగోస్తో ఇంకో రెసిపీతో ముందుకు వచ్చాను. ఆఫ్టర్నూన్ మ్యాంగోస్ తీసుకురావడం వల్ల కొంచెం వేడిగా ఉన్నాయని చెప్పేసి ఇలా వాటర్లో నానబెట్టాను కాసేపు. సో చల్లగా అయిపోయాయి. లాస్ట్ టైం మ్యాంగో రెసిపీతో ఐస్ క్రీమ్ చేస్తే మంచి వ్యూస్ వచ్చాయండి, అందరికీ థ్యాంక్స్. ఈ రోజు అయితే నేను మ్యాంగో మోమోస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి మోమోస్. అయితే మ్యాంగోస్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఈరోజు 3 మ్యాంగోస్ తీసుకున్నాను. మీడియం సైజ్ ఉన్నాయి, బిగ్ సైజ్ అయితే కాదు. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాక స్పూన్తో ఇలా గుజ్జు మొత్తం తీసేసుకోవాలి. నేను ఒక పక్క చాలా కష్టపడుతూ కెమెరాని సెట్ చేసుకుంటూ కట్ చేస్తుంటే మా పాప నన్ను డిస్టర్బ్ చేస్తుంది మ్యాంగోస్ ఇవ్వమని. సో మధ్యలో దానికి ఈ గుజ్జు మొత్తం తీసేసి మిగిలిన పీచ్ మా పాపకి ఇచ్చేసాను. అది సాటిస్ఫై అయిపోయింది. తర్వాత మనం ఇలా మొత్తం తీసేసుకున్నాక మ్యాంగో గుజ్జుని ఒక కడాయి పెట్టేసుకొని డైరెక్ట్గా దాంట్లో వేడి చేసేసుకోవాలి. ఒక స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే అంత పేస్ట్ లాగా అయిపోతుంది. తర్వాత అది కాస్త ఒక 5 మినిట్స్ మగ్గినాక దాంట్లో షుగర్ కూడా వేసి మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 3 మ్యాంగోస్కి 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. మనం కప్స్తో మెజర్ చేస్తాం కదా, మెజరింగ్ కప్స్తో, అందులో 3/4 తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. కొబ్బరి పొడి వేయడం వల్ల మోమోస్కి చాలా టేస్ట్ వస్తుంది. సో మీరు ట్రై చేసి డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ మనకి మ్యాంగో కొబ్బరి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన తీసి పెట్టుకొని ఆరబెట్టేసుకోవాలి ఇలా ఒక బౌల్లో. అది పక్కన పెట్టేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం పిండి తీసుకొని ఇలా చుట్టేసేయాలి. జస్ట్ నోట్, ఇక్కడ నేను 3 కప్స్ బియ్యం పిండి తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాని మీద జాలి పెట్టేసి దాంట్లో ఈ పిండి పెట్టేసి నేను క్లోజ్ చేసేసాను. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆవిరిలో ఉడికిపోతుంది పిండి. దాన్ని తీసి మళ్ళీ వేడి నీళ్ళతో మనం నీట్ చేయాలి, బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చూసారా ఎలా గడ్డలాగా అయిపోయింది కదా. సో దాన్ని ఇట్లా స్మాష్ చేసేసుకొని దాంట్లో మళ్ళీ వేడి నీళ్ళు యాడ్ చేసి కలిపేసుకోవాలి. ఇలా బియ్యం పిండి కానీ జొన్న పిండి కానీ వాడినప్పుడు వేడి నీళ్ళతోనే కలిపేసుకోవాలి. ఎందుకంటే వేడి నీళ్ళు వాడితేనే మనకి సాఫ్ట్గా వస్తుంది పిండి, లేదంటే ఇలా విరిగిపోతుంది అన్నమాట. చాలా నీట్ చేయాలి. ఎంత నీట్ చేస్తే, ఎంత ఒత్తుకుంటే అంత స్మూత్గా వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్నగా ముద్దలు కూడా చేసి పెట్టుకోవాలి. మనం ఇలా బాగా నీట్ చేసుకున్నాక చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలతోనే మనకు మోమోస్ని ప్రిపేర్ చేయాలి. సో ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. నాకైతే షేప్ అనేది బాగానే వచ్చింది అనిపించింది. డిఫరెంట్గా కూడా చేస్తారు చాలామంది. ఇలా రౌండ్గా చేస్తారు, కొంతమంది ఇలా ఓవెల్ షేప్లో చేస్తారు. నాకైతే ఇదే పర్ఫెక్ట్ అనిపించింది. దీనికి రౌండ్ నేను ట్రై చేయలేదు, ఇలానే ట్రై చేశాను. ఇదే బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి. నేను మోమోస్ తిన్నాను, వెజ్ మోమోస్, హాట్ మోమోస్ అన్నమాట. ఇలా స్వీట్ మోమోస్ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఫస్ట్ టైం నేను ఇంట్లోనే ట్రై చేస్తున్నాను. బయట హాట్ మోమోస్ తిన్నప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్ ఏమి అనిపించలేదు, అంత టేస్టీ కూడా అనిపించలేదు అక్కడ. మేబీ వేరే ప్లేస్లో ట్రై చేస్తే డిఫరెన్షియేషన్ తెలుస్తుందేమో. బట్ ఇక్కడ స్వీట్ మోమోస్ అయితే నాకు టేస్ట్ మంచిగా అనిపించింది. బికాజ్ స్వీటే ఉంటుంది కాబట్టి పెద్ద నేమ్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. హాట్లోనే మనకి టేస్ట్ కొంచెం డిఫరెంట్ తెలిసిపోతుంది అనమాట. సో ఇలా నాకు ఒక 10 అనుకుంటా, 10 ఏమో అయ్యాయి, 10-11 అయ్యాయి. వీటిని మళ్ళీ ఆవిడ మీద ఉడకబెట్టుకోవాలి. ఉడికిపోయాయి. సో చూసారా ఎంత యమ్మీ కలర్ ఉందో. నాకైతే చాలా నచ్చాయి. ఫస్ట్ టైం అప్పుడు చేశాను, బట్ కొంచెం టైం తీసుకుంది. ఒక 1 అవర్ టైం తీసుకుంది నాకు. ఈ 1 అవర్ కష్టపడితే టమ్మీ హ్యాపీ అయిపోయింది. సో వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.